వైఎస్ షర్మిల గారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలకు తాను వారసురాలని చెప్పుకున్నటువంటి వైఎస్ షర్మిల గారు ముఖ్యంగా ఇక్కడ తన కుమారుడికి రాజారెడ్డి అనేటువంటి పేరు పెట్టుకున్నటువంటి షర్మిల గారు అంటే తన తాతగారి మీద ఎంత ప్రేమ లేకపోతే తన కుమారుడికి రాజారెడ్డి అనేటువంటి పేరు పెడతారు. అయితే అదే రాజారెడ్డి గారి యొక్క వ్యక్తిత్వాన్ని తన తండ్రి అయినటువంటి రాజశేఖర రెడ్డి యొక్క వ్యక్తిత్వాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు కించపరుస్తూ అవమానపరుస్తూ మాట్లాడుతుంటే ఎందుకు స్పందించట్లేదు? అసలు ఆమె ఇప్పుడు ఎక్కడున్నారు? వాస్తవానికి ఆమె చెప్తూనే ఉంటారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నిజమైన వారసురాలని నేను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉండి పనిచేశారు, అందుకనే నేను కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను. ఈరోజు మా నాన్న ఆశయాల మేరకు నేను ఏఐసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టి ఈ పార్టీ నడిపిస్తున్నానంటూ చెప్తూ ఉంటారు కదా. ఇప్పుడు వారసత్వం అంటే ఆశయాలు నెరవేర్చడం అంటే ఒకవేళ కుటుంబాల్లో ఉన్నటువంటి ఆస్తులు పంచుకోవటం వరకేనా, లేకపోతే కుటుంబానికి ఏదైనా సమస్య వస్తే కుటుంబ పక్షంగా నిలబడి ఎదురొడ్డి ఆ వ్యాఖ్యలను ఖండించవలసినటువంటి అవసరం ఉందా లేదా? ఇక్కడ మొన్న ఈ మధ్య లోకేష్ గారు చిదంబరం గారికి ఉద్దేశించి ట్విట్టర్లో ఒక పోస్ట్ చేశారు. దీనిపై ఒక్కసారిగా చిదంబరం గారిని వెనకేసుకుని వచ్చి కౌంటర్ ఇచ్చినటువంటి షర్మిల గారు లోకేష్ గారు కౌంటర్ ఇచ్చారు. మరి సొంత కుటుంబ సభ్యులు అంటే సొంత తాతగారిని సొంత తండ్రి గారిని వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా అసత్య కథనాలు ప్రసారం చేస్తూ నీచంగా మాట్లాడుతుంటే సాక్షాత్తు వాళ్ళ తాతగారిని చంపినటువంటి పేర్ల పార్థసారథి రెడ్డి తోటి డిబేట్లు పెట్టించి మరీ తిడుతుంటే ఇవన్నీ కూడా షర్మిల గారికి పట్టట్లేదా? అంటే తన మ్యారేజ్ అయినా సరే పెళ్లి అయినా సరే తన ఇంటి పేరు మార్చుకోకుండా ఇప్పటికీ వైఎస్ అనే ఇంటి పేరు మీద ఆమె హవా కొనసాగిస్తున్నారు. అదైతే తప్పు కాదు, అది తప్పని చెప్పేసి మేమైతే వ్యాఖ్యానించట్లేదు. కానీ అదే సందర్భంలో ఈ విషయాలపై స్పందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఒంటరిగానే వారికి ధీటైన సమాధానం చెప్తూ ప్రెస్ మీట్లు నిర్వహిస్తుంటే షర్మిల గారు బాధ్యత లేనట్లుగా మిన్నకొండటం ఎంతవరకు కరెక్ట్? ఓని ఒకవేళ తెలుగుదేశం పార్టీ ఏమన్నా వారి కూటమిలో అధికారంలో ఉందా, ఆ కూటమిగా ఉన్నారా? ఇప్పుడు చూస్తే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, వాళ్ళు చూస్తే బీజేపీకి సంబంధించినటువంటి కూటమి పార్టీలో ఉన్నారు. ఇప్పుడు అన్నగారి మీద కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కానీ ఆవిడకి ఏమైనా కోపం ఉంటే అది వేరు. మరి సొంత కుటుంబ సభ్యులకి సమస్య వచ్చినప్పుడు సొంత తాతగారిని తండ్రి గారిని ఇంత నీచంగా వారి యొక్క వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ వారు మాట్లాడుతున్నప్పుడు దీన్ని ఖండించవలసిన బాధ్యత ఉందా లేదా, లేకపోతే మీ కేవలం ఆస్తుల వరకే వారి వారసురాలా? ఈ విషయంపై షర్మిల గారు స్పందించాల్సి ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రముఖంగా మరొక అంశాన్ని మాట్లాడాలి. ఇటీవల షర్మిల గారు కుమారుడికి మ్యారేజ్ చేశారు, అంటే రాజారెడ్డి అనే అబ్బాయికి పేరు పెట్టారు, ఆయనకి మ్యారేజ్ చేశారు. మరి ఆ మ్యారేజ్కి ఎన్ని విభేదాలు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని భారతీయ గారిని ఆహ్వానించారు. కుటుంబ సభ్యులందరూ పెళ్లికి వెళ్ళారు, ఆనందంగా పెళ్లిలో గడిపారు. మరి అటువంటి కుటుంబమే కదా ఇప్పుడు. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా ఏదైనా మాట్లాడితే దానికి స్పందించొద్దని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం ఏమన్నా ఆమెకు ఆదేశాలు ఇచ్చాయా లేదా ఏంటన్నది వాళ్ళే చెప్పాలి. ఎందుకంటే ఇది ఇప్పటి నుంచి జరుగుతున్నటువంటి తతంగం కాదు. 2019కి ముందు ఎలక్షన్కి ముందు కూడా ఇదే క్యాంపెయినింగ్ నిర్వహించారు తెలుగుదేశం పార్టీ వారికి సంబంధించిన వారందరూ కూడా. అంటే మొన్నట 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి సంబంధించి వ్యాఖ్యలు చేశారు, ఇలా అన్నారు అలా అన్నారంటూ మాట్లాడేటువంటి నాయకులందరూ కూడా మరి 2019 ఎలక్షన్కి ముందు అక్కడ ఉన్నటువంటి జేసీ దివాకర్ రెడ్డి వారితో కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో అప్పుడు కూడా ఇదే వ్యక్తిత్వ హననం చేశారు. వాళ్ళు అసలు రెడ్లే కాదంటూ ఏదేదో అసత్య కథనాలన్నీ చెప్తూ ఇటువంటి వ్యక్తిత్వ హననం ముందు జరగలేదా? ఇప్పుడు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదో చేశారంట, దానికి ముందు నుంచి జరుగుతుంది ఏమిటి? ఇప్పుడు రాజారెడ్డి గారిని చంపినటువంటి వ్యక్తులను ఒక విషయంగా చూసినట్లయితే అక్కడ పేర్ల పార్థసారథి అనేటువంటి వ్యక్తి ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీతో జతకట్టి వారితో ఉంటూ డిబేట్లు నిర్వహించి ప్రత్యేకించి చాలా నీచమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. నిజానికి రాజారెడ్డి గారు చనిపోయిన టైంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫ్యాక్షనిజం జోలికి వెళ్ళకూడదని నిర్ణయం తీసుకున్నారు. నిజానికి రాజారెడ్డి గారు ఫ్యాక్షనిజం చేశారు, ఫ్యాక్షనిస్ట్గా ఉన్నారు కాబట్టి ఆ ఫ్యాక్షనిజానికి బలైపోయారు, దాన్ని అయితే కాదని చెప్పం. కానీ అటువంటి వాతావరణం నుంచి రాయలసీమ బయటపడాలి, మిగిలిన కుటుంబాలన్నీ కూడా చాలా స్వేచ్ఛగా బతకాలి, ఈ ఫ్యాక్షనిజం వదిలేయాలంటూ రాజశేఖర రెడ్డి గారు ఒక మహోన్నతమైనటువంటి నిర్ణయం తీసుకుని ఫ్యాక్షనిజాన్ని విడిచిపెట్టి తన తండ్రిని చంపినటువంటి హంతకులందరినీ కూడా విడిచిపెట్టేశారు. ఆయన పగ తీర్చుకోలేదే. మరి ఈ అంశాన్ని ఎవరు ప్రస్తావించట్లేదు.
ఈ విషయం షర్మిల గారికి తెలీదా? మరి అటువంటి వ్యక్తులు, తన తాతను చంపినటువంటి వ్యక్తులు ఈరోజు చంద్రబాబు నాయుడుతో జతగట్టి కుటుంబాన్ని ఇంత హీనంగా మాట్లాడుతుంటే ఆమె ఆ కుటుంబ సభ్యురాలు కదా? అంటే రాజశేఖర రెడ్డి గారికి, రాజారెడ్డి గారికి నిజమైన వారసుడు జగన్మోహన్ రెడ్డి గారేనా? మొన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా 1999లో రాజారెడ్డి గారిని చంపడం జరిగింది. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందో చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. తదనంతర కాలంలో రాజశేఖర రెడ్డి గారి మరణానికి ముందు ఒక 4 రోజుల ముందు అసెంబ్లీ సమావేశంలో నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావు నేను చూస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యల తర్వాత రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదానికి గురయ్యారు. వీటన్నిటి వెనకాల కుట్ర ఎవరిది? ఇవన్నీ ప్రశ్నలు సంధించారు. నిన్న మొన్న బీటెక్ రవి లాంటి వాళ్ళు ప్రెస్ మీట్ పెడుతూ మాట్లాడితే గొడ్డల పార్టీ అంటున్నారు. మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొడ్డల పార్టీ అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు అడిగినట్టు తెలుగుదేశం పార్టీది వెన్నుపోటు పార్టీయా? లేకపోతే చంద్రబాబు నాయుడు గారు యొక్క వియ్యంకుడు బాలకృష్ణ గారు గన్స్తో ఇంట్లో ఇతన్ని షూట్ చేసేస్తే అక్కడ చనిపోయినటువంటి వాచ్మెన్ కానీ ఇవన్నీ చూసి గన్ కల్చర్ కలిగినటువంటి పార్టీ? మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ విధంగా క్వశ్చన్ చేస్తున్నారు. దానికి కూడా సమాధానం చెప్పాలి కదా. వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపింది దస్తగిరి అని అందరికీ తెలుసు. అతను మీడియా సాక్షిగా ప్రెస్ మీట్లు పెట్టి నేనే చంపానని చెప్పాడు. అతనిపై కేసులు జరుగుతున్నాయి. అయితే వాస్తవానికి ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్రలో పాదయాత్రలో ఉన్నారు. ఈ విషయాలు అందరికీ తెలుసు. కానీ ప్రత్యేకించి ఈ వైఎస్ వివేకానంద రెడ్డి యొక్క మరణాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించి ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా గ్రిప్పప్ చేసి వారిని ప్రలోభాలకు లోన్ చేసి ఈ విధమైన కుటుంబం మీద దాడి చేస్తూ ఉంటే, పోనీ చిన్నాన్ని కూడా ఎలా ఉన్నా సొంత కొడుక్కి తాత పేరు పెట్టుకున్నటువంటి షర్మిల గారు తన తండ్రి ఆశయాల మేరకు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను, తన తండ్రికి నిజమైన వారసురాలని చెప్పుకున్నటువంటి షర్మిల గారు ఆస్తులకు మాత్రమే వారసురాలా, లేకపోతే కుటుంబానికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు నిలబడేటువంటి వారసురాలా? ఎందుకు వైఎస్ అనే ట్యాగ్ తగిలించుకున్నారు కదా, మీరు తగిలించుకోవడం తప్పేం కాదు. వైఎస్ అనే ఇంటి పేరు మీద మీ హవా అంతా కొనసాగుతున్నప్పుడు కుటుంబానికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు నిలబడవలసినటువంటి బాధ్యత ఉందా లేదా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే రాజశేఖర రెడ్డి గారికి వారసులు. ఆయన పార్టీ స్థాపించాడు, వ్యక్తిగతంగా ఆయన యొక్క ఇమేజ్ని, ఆయన యొక్క స్టార్డమ్ బిల్డప్ చేసుకున్నాడు, ప్రజల్లో తిరిగాడు, ప్రజల్లో తిరిగి తన యొక్క మేనిఫెస్టోని ప్రజల్లో తీసుకెళ్లాడు, ప్రజల యొక్క ఆశీస్సులతో 2019లో ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ రోజు 2024లో ముఖ్యమంత్రి కాకపోయినా అపోజిషన్ పార్టీలో ప్రజలు ఉంచిన దాన్ని గౌరవంగా స్వీకరించాడు, ప్రజల తరపున పోరాడుతున్నాడు, ప్రజాపక్షంగా ప్రభుత్వం యొక్క నీతిని ఎండగడుతున్నాడు. మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి, కేంద్రంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షం ఆ చంద్రబాబు నాయుడుకి. ఒకవేళ చంద్రబాబు నాయుడు ఏ వ్యాఖ్యలు చేసినా సరే దాన్ని ఖండించొద్దని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఏమైనా షర్మిల గారికి డైరెక్షన్ ఇచ్చిందా? అయితే కుటుంబ పక్షంగా, లేకపోతే కేవలం కుటుంబంలో ఉన్నటువంటి ఆస్తులకేమో వారసురాలా? దీనికి షర్మిల గారి సమాధానం చెప్పాలి. ఎందుకంటే జరుగుతున్నటువంటి వాస్తవాలన్నింటినీ చూస్తుంటే ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేనటువంటి తెలుగుదేశం పార్టీ చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాలపై, రాజారెడ్డి గారి యొక్క వ్యక్తిత్వంపై, అలాగే రాజశేఖర రెడ్డి గారి వ్యక్తిత్వంపై కుటుంబ పరంగా కుటుంబం మీద దాడి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, తనకు సంబంధించినటువంటి మీడియాలో ప్రసారం చేస్తున్నటువంటి అసత్య కథనాలు, వీటన్నిటిపై షర్మిలారెడ్డి గారు స్పందించాల్సినటువంటి అవసరం ఉందా లేదా నామమాత్రపు కుటుంబ సభ్యురాలుగా ఆస్తులకు మాత్రమే వారసులు అని చెప్పుకుని కుటుంబాన్ని గాలి కుదిరేస్తారా? ఏం జరుగుతుంది, దీనిపై ఏం స్పందిస్తారంటే షర్మిల గారే చెప్పాలి.